హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు తెలిసిన మరికొన్ని చిట్కాలను షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నెయ్యిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! మళ్ళీ మనకి అవసరమైనప్పుడు నెయ్యిని తీసుకొని ఊరికే వేడి చేస్తే నెయ్యిలోని ఉన్న పోషక గుణాలన్నీ చనిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం నెయ్యిని వేడి చేయకుండానే నెయ్యిని మనం చాలా ఈజీగా ఎంత కావాలంటే అంత నెయ్యిని మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించే టిప్‌ని యూజ్ చేసుకొని మనకి ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యిని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఏ స్పూన్‌తో అయితే మనం నెయ్యిని తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ స్పూన్‌ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా కొద్దిగా సేపు గెంటెని వేడి చేయండి. ఇలా వేడి చేసుకోవడం వల్ల ఈ వేడికి మనం నెయ్యిని తీసుకునే డబ్బాలో స్పూన్ పెట్టినప్పుడు నెయ్యి కరుగుతుంది. మనం చాలా ఈజీగా ఎంత నెయ్యి కావాలో ఆ నెయ్యిని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా గెంటెను వేడి చేసిన తర్వాత నెయ్యి డబ్బాలో పెట్టాను. పెట్టినప్పుడు నెయ్యి చుట్టుప్రక్కల కరిగింది. ఈ విధంగా మనం ఎంత నెయ్యి కావాలో అంత నెయ్యిని చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మటుకు మనం అగ్గిపెట్టెలను బయట పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ! మరి ఈ చలికాలంలో వాతావరణంలో ఉండే తేమ వల్ల అగ్గిపెట్టె తొందరగా మెత్తబడుతూ ఉంటుంది. మనం అగ్గిపుల్లలు వెలిగించినప్పుడు అగ్గిపుల్లలు త్వరగా వెలగవు. మనం చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మన పనిని చాలా సులువు చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్‌ని తీసుకొని ఐరన్ బాక్స్‌ని కొద్దిగా వేడి చేసి తర్వాత అగ్గిపెట్టెలకు చుట్టూ ఉండే భాగాన్ని ఈ విధంగా కాపండి. ఇలా కాపడం వల్ల వాటిలో ఉండే తేమదనం అంతా పోయి పొడిగా తయారవుతుంది. తిరిగి మనం అగ్గిపెట్టెను వెలిగించినప్పుడు అగ్గిపుల్లలు త్వరగా వెలుగుతాయి. ఈ విధంగా మనం అగ్గిపెట్టెను చుట్టుపక్కల కాపుకోవాలి. అలా చేసిన తర్వాత ఇప్పుడు అగ్గిపెట్టెను వెలిగించి చూపిస్తున్నాను చూడండి. అగ్గిపుల్ల ఇలా గీరగానే చాలా తొందరగా వెలుగుతుంది. చూస్తున్నారు కదా! ఇలా గీరగానే వెలిగింది. ఈ విధంగా మన పనిని చాలా సులువు చేసుకోవచ్చు. మన టైంని సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇంట్లో వాడే సీజర్‌లకు, కిచెన్‌లో వాడే సీజర్‌లకు ఒక్కోసారి షార్ప్‌నెస్ పోతూ ఉంటుంది కదండీ! వాటితో మనం ఏం కట్ చేసినా తొందరగా కట్ అవ్వదు. అలాంటప్పుడు ఈ చిట్కాని యూజ్ చేసుకొని మనం ఇంట్లో ఉండే వాటితోనే వాటికి తిరిగి షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. మన ఇంట్లో ప్రమిదలు ఉంటాయి కదండీ! ఆ ప్రమిదలను తీసుకొని సిజర్‌తో ఇలా కట్ చేసినట్లు చేయండి. ఇలా ప్రమిదను సిజర్‌తో కట్ చేసినట్లు చేస్తే వాటికి పోయిన షార్ప్‌నెస్ తిరిగి వస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే సీజర్‌లకు షార్ప్‌నెస్‌ని తెచ్చుకోవచ్చు. ఇలా 10, 15 నిమిషాలు ఈ విధంగా కట్ చేసినట్లు చేయండి. అలా చేసిన తర్వాత ఇప్పుడు కార్డ్‌బోర్డ్ పేపర్‌ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా కట్ అవుతుందో. ఈ విధంగా మనం ఇంట్లో ఉండే వాటితోనే మన సిజర్‌లకు షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. బయటకి వెళ్ళకుండా అవసరం లేకుండానే. మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం షర్ట్స్‌ని ఫోల్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు షాపింగ్ మాల్‌లో ఉన్నప్పుడు షర్ట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటాము. కానీ ఎక్కువ టైం పడుతుంది అని మనం మామూలుగా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే చిట్కాని యూజ్ చేసుకొని ఎన్ని షర్ట్స్‌నైనా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షర్ట్‌కి ఉన్న బటన్స్‌ని అక్కడక్కడ ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత షర్ట్‌ని వెనక వైపుకి తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా వెనక వైపుకి తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఏదైనా ఒక నోట్‌బుక్‌ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత, షర్ట్ మధ్యలో పెట్టుకోండి. తర్వాత షర్ట్ పక్కన ఉన్న షర్ట్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత హ్యాండ్‌ని కూడా ఇలా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత రెండో వైపు ఉన్న భాగాన్ని కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షర్ట్‌ని కింద వైపు నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని పైకి వైపు ఫోల్డ్ చేసుకునేటప్పుడు లోపల మనం బుక్ పెట్టాం కదండీ! ఆ బుక్‌ని తీసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా బుక్‌ని తీసేసిన తర్వాత దాని తర్వాత ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే షర్ట్స్ చూడ్డానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తాయి. షాపింగ్ మాల్‌లో మనం కొన్నప్పుడు షర్ట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం చాలా నీట్‌గా షర్ట్స్‌నన్నిటిని ఎన్ని షర్ట్స్‌నైనా చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ బుక్‌ని యూజ్ చేసుకొని. మీకు ఈ టిప్ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మనం ఇంట్లో వంటకి ఇలాంటి చెక్క గెంటెలని యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఈ గెంటెల్ని మనం మామూలుగా వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టడం వల్ల వీటిలో ఒక్కోసారి బ్యాక్టీరియా చేరుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో ఉపయోగించే వంట నూనె ఉంటుంది కదండీ! ఆ వంట నూనె తీసుకొని ఇలా చెక్క గెంటెలకి అప్లై చేసుకోండి. ఇలా నూనెని అప్లై చేసుకొని స్టోర్ చేసుకుంటే వీటిలోకి ఎలాంటి ఫంగస్ చేరకుండా ఉంటుంది. ఈ విధంగా మనం నూనెని అప్లై చేసుకొని చెక్క గెంటెలో స్టోర్ చేసుకుంటే చెక్క గెంటెలు ఎక్కువ రోజులు పాడవకుండా మనం జాగ్రత్త చేసుకోవచ్చు.
ఈ విధంగా వారానికి కానీ, నెలకి ఒకసారి కానీ ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల చెక్క గెంటెలు పాడవకుండా ఉంటాయి. చెక్క గెంటెలు చాలా రోజులు మనకు పనికొస్తాయి. ఈ విధంగా మన కిచెన్‌లో ఎన్ని గెంటెలు ఉన్నాయో, ఆ గెంటెలన్నిటికి లేకపోతే చెక్క వస్తువులన్నిటికి ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చు. వీటిని ఎక్కువ కాలం మన్నిక చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఒక్కోసారి పాలు స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయి వేరే పని చేసుకుంటూ ఉంటాము. స్టవ్ మీద పాలు ఉన్నాయి సంగతే మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు పాలు పొంగిపోయి పాలు వేస్ట్ అయిపోతాయి. అలా స్టవ్ అంతా పడిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఎప్పుడు పాలు కాచే ముందు పాలు పోసిన గిన్నెకి నెయ్యిని ఇలా చుట్టుపక్కల అప్లై చేసుకోండి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనం పాలు కాచినప్పుడు పాలు పొంగకుండా మనం నెయ్యి రాసినంత వరకే పాలు పొంగి అక్కడే మరుగుతూ ఉంటాయి. ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను నెయ్యి అప్లై చేసిన తర్వాత పాలను వేడి చేసి చూపిస్తాను చూడండి. పాలు ఏ విధంగా మరుగుతాయో. పాలు పొంగి కింద పడిపోకుండా గిన్నెలోనే పాలు మరుగుతాయి తప్ప పాలు బయటికి పొంగిపోకుండా, పాలు వేస్ట్ అవ్వకుండా, స్టవ్ పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాలను కాచి చూపిస్తాను. మీరే చూడండి. మీరే చూస్తున్నారు కదా! పాలు మరిగాయి తప్ప కింద పడిపోకుండా అక్కడే మరుగుతూ ఉన్నాయి తప్ప పాలు పొంగి కింద పడిపోలేదు. స్టవ్ మీద పడలేదు. ఈ విధంగా మనం పాలు వేస్ట్ చేసుకోకుండానే పాలు స్టవ్ మీద పడకుండా పాలను ఈ విధంగా మరిగించుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.